Jai Bharat, my name is Pravina. Now we are going to perform a skit. ఇది ఎప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది? ఒక్క చోట ఉండదు కదా, పొద్దుననంగా వెళ్ళింది, ఇంకా రాలేదు. అమ్మా ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళా? ఒక్క చోట కుదురుగా ఉండవు కదా. టైం దొరికితే చాలు ఫోన్ అంటావు, లేదంటే ఫ్రెండ్స్ అంటావు. బుక్ తీయవు, చదవవు. అసలు నిన్ను కాదే మీ టీచర్లను అనాలి. హే రండి, మా అమ్మమ్మ చెల్లిని తిడుతుంది, చూద్దాం రండి. మధ్యలో మా టీచర్స్ ఏం చేశారు? అమ్మ, టీచర్లు పిల్లల్ని స్కూల్లో జాగ్రత్తగా చూసుకుంటారు, రాయిస్తారు, చదివిస్తారు. వినకపోతే కొట్టి, తిట్టి, బెదిరించి ప్రేమతో నేర్పించుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. స్కూల్లో టీచర్ల మాట వినే పిల్లలు ఇంటి దగ్గర మన మాట వినట్లేదు అంటే అది మన అతి గారాభమే కదా. మనం చేసే తప్పును టీచర్లని వేలెత్తి చూపుతున్నారు, అది కరెక్ట్ కాదే అమ్మా. అయినా వీళ్ళ టీచర్లు ఇది ఇంటి దగ్గర చదువుతుందా, ఆడుతుందా, ఫోన్ చూస్తుందా అని తెలుసుకుంటే ఇది ఇలా తయారవ్వదు కదా. దీన్ని హాస్టల్లో వేద్దాం. పింకీని హాస్టల్లో వేస్తావా? వద్దు ఆంటీ, నేను హాస్టల్లో ఉండి చదువుకున్నా కాబట్టి హాస్టల్ గురించి నాకు తెలుసు. అక్కడ మనల్ని ప్రేమగా చూసుకునేవారు ఎవ్వరూ ఉండరు, ధైర్యం చెప్పేవారు ఉండరు. 24 గంటలు చదువు చదువు అంటారు. కాస్త అలసటగా ఉన్నా చదవాల్సింది. మనకు నచ్చని కూర ఉన్న రోజు ఆ పూట మొత్తం పస్తే ఉండాలి, ఎందుకంటే తిన్నావా అని అడిగేవారు ఉండరు. ఆకలి వేస్తున్నా ఆ బాధను భరించాలి. జ్వరం వస్తే టాబ్లెట్ ఇస్తారు, పడుకోమంటారు. అంతేకాని జ్వరం తగ్గిందా అని ప్రేమగా అడిగేవారు మన పక్కన ఉండరు. ఒకవేళ నిదట్లో ఉలిక్కి పడినా, భయపడినా ప్రేమగా దగ్గరికి తీసుకునేవారు ఎవరూ ఉండరు. అంతేకాదు, కొంతమంది విద్యార్థులు వారు తప్పు చేస్తూ మనల్ని కూడా తప్పు మార్గంలో వెళ్ళే విధంగా చేస్తారు. ఒకవేళ వారు చెప్పిన మాట మనం వినకపోతే టార్చర్ చూపిస్తారు. ఇదంతా మనకు నచ్చక హాస్టల్లో ఉండమని తల్లిదండ్రులకు చెప్తే అర్థం చేసుకోరు. అందుకనే చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. మనం ఎన్ని వినట్లేదు, ఏదో ఒక హాస్టల్లో పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారని. అప్పుడు మనం అనుకుంటాము చదవమని బాగా హింసించారేమో, ఆ బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు అని అనుకుంటాం. నిజానికి వారి మనసులోని బాధని ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే కుంగిపోతూ సూసైడ్లు చేసుకుంటున్నారు. ఈ విషయం మనకి అర్థం కాదు. ఆంటీ, ఇన్ని చెప్తున్నాను, అయినా పింకీని హాస్టల్లో వేస్తా అంటే మీ ఇష్టం. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, ఇవన్నీ వినడానికి మాత్రమే బాగుంటాయి. దీన్ని ఎప్పుడైనా గట్టిగా మందలిద్దామంటే వీళ్ళ డాడీ మళ్ళీ నన్నే తిడతారు. దీన్ని హాస్టల్లో వేస్తే దీన్ని అల్లరి తగ్గుతుంది, నాకు అరవడం మానుతుంది. అది కాదే అమ్మా, పిల్లలే కదా అల్లరి చేస్తారు. ఇప్పుడు మేము చేస్తామా? చెయ్యము కదా, ఎందుకంటే మాకు బాధ్యత తెలుసు. చెల్లి చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా అయితే అల్లరి మానేస్తుంది. అప్పుడు తనకి చదువు విలువ తెలుస్తుంది. డిఫాల్ట్లో ఉండకుండా డిజైన్లో ఉండి ఒక బంగారు భవిష్యత్తుని ఏర్పరచుకుంటుంది. ఆంటీ, అసలు నాకు అర్థం కాని విషయం ఏమిటి అంటే, నేను చాలా మందిని చూస్తున్నాను, పిల్లలు కొంచెం అల్లరి చేసినా, ఫోన్ చూసినా, ఆడినా పాడినా హాస్టల్లో వేస్తామంటారు. నిజానికి పిల్లలు ఆడాల్సిన పాడాల్సిన వయసులో హాస్టల్ అల్లరి చేయకుండా ఇంకేం చేస్తారు? పిల్లలే కదా అల్లరి చేసేది. నిజానికి పిల్లల్ని హాస్టల్లో వేస్తారు, మీరు ఇక్కడ హ్యాపీగానే ఉంటారు, కానీ అక్కడ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు. నిజానికి హాస్టల్లో వేయడం అంటే జైల్లో వేసి బంధించినట్టే. వారి స్వేచ్ఛను మీరు లాక్కొండంటే. జైల్లో ఉన్న వారికి కాస్తో కూస్తో స్వేచ్ఛ ఉంటుందేమో, కానీ హాస్టల్లో ఉండే పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మారాల్సింది పిల్లలు కాదు, మీరు మీ ఆలోచనలు. హాస్టల్లో వేస్తేనే బాగా చదువుతారన్న ఆలోచన మానుకోండి. ఫస్ట్ ఈ హాస్టల్స్ని మ్యాన్ చేసి పడేయాలి, అప్పుడు మీకు తెలిసి వస్తుంది. ఆంటీ, గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న విలువలను నేర్చుకొని ఆ జీవితం ఎందుకు? అమ్మ, కాసేపు ఫోన్ చూడడం, ఫ్రెండ్స్తో సరదా గడపడం కూడా తప్పేనా? ఇదెక్కడినా నన్ను నీ దగ్గర నుంచి దూరం చేస్తావమ్మా. అమ్మ ప్లీజ్, హాస్టల్లో వేయకే, నన్ను నీ దగ్గర ఉంచి చదివించే. సరే, అల్లరి చేస్తున్నావు అని చెప్పేసి హాస్టల్లో వేద్దాం అనుకున్నా, కానీ హాస్టల్లో ఉండే పిల్లల కష్టాలు తెలిసిన తర్వాత ఎలా వేస్తాను? అందుకే అల్లరి చేసే వయసులో అల్లరి చేస్తారు కదా, స్కూల్కి వెళ్ళండి, స్కూల్లో అల్లరి చేయండి, అల్లరితో పాటు మంచి విలువలు కూడిన చదువును కూడా నేర్చుకోండి. దయచేసి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీ దగ్గరే ఉండి చదివించుకోండి. నాకు ఈ స్కిట్ నేర్పించిన పార్వతి టీచర్ గారికి ధన్యవాదాలు.